అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సీతారాములు కోతులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాల్లోంచి ఏదో చప్పుడు వినిపించింది. ఏవండి, మీరా కోత? అడిగింది సీత. సమాధానం లేదు. మిమ్మల్నే, ఏమిటా శబ్దం? మీరేనా కోత? మళ్ళీ అడిగింది. మళ్ళీ చప్పుడైంది. చప్పుడే తప్ప మాట మంతి లేదు. కోతొచ్చిందేమో అనుకొని కూడా లేవటానికి బద్దకించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఓ మంచి పుస్తకం పుచ్చుకొని పడక్కుర్చీలో నడుం వాల్చి సేద తీరటం ఆవిడికి అలవాటు. ఆ సమయంలో ఫోన్ వచ్చినా తీయదు, డోర్ బెల్ మోగినా లేవదు. అందుకే కోతి కాదులే, ఈయన అయ్యుంటారు అనుకొని పుస్తకంలో దృష్టి సారించింది. అంతలో దఢాలమని శబ్దం. ఆ వెంటనే, ఎవరిది? సీతా, నువ్వా కోత అని రామారావు కంఠం వినిపించింది. శ్రీరామచంద్ర, ఈయన కాదు, కోతే అనుకొని చివాలన లేచింది. లేవడమైతే లేచింది కాని ఆవిడికి మోకాళ్ల నొప్పులు. లేవగానే చకచక అడుగు పడదు. ఆ నిమిషం ఆగాక అప్పుడు కాళ్లు స్వాధీనంలోకి వచ్చాయి. గబగబా హాల్లోకి వెళ్ళింది. అప్పుడే అవతలి గదిలోంచి రామారావు కూడా హాల్లోకొచ్చాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అడుగు ముందు పడలేదు ఇప్పటికీ. ఫ్రిడ్జ్ తలుపు బార్లా తెరిచుంది. ఓ కోతి ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ సీసా తీసి తాగినంత తాగింది. సీసా తిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టేదేమో. మనుషుల అలికిడి వినిపించేసరికి మూత తీసేసి సీసాని హడావిడిగా ఫ్రిడ్జ్లో పడుకోబెట్టింది. చెయ్యి తగిలి ఇడ్లీ పిండి గిన్నె కాస్త కింద పడింది. ఆ పిండి, కూల్ డ్రింకు నేలంతా పడిపోయాయి. వాళ్లను చూసి పళ్ళెకిలించి పారిపోయింది కోతి. ఆ జాతర చూసిన సీత ప్రాణం ఉసూరుమంది. చచ్చినట్లిదంతా శుభ్రం చేసుకోవడానికి ఏడుపొచ్చింది ఆవిడికి. ఛ, వెధవ సంసారం, వెధవ కొంప, వెధవ కోతులు, వేగలేకపోతున్నాను వీటితో అంది గద్గద కంఠంతో. రామారావుకి కోపం వచ్చింది. ఇప్పుడేడ్చి ఏం లాభం? కాస్త ఓ కన్నేసుండమని 1,00,000 సార్లు చెప్పాను. అలికిడి కాగానే లేచి వచ్చేసుంటే ఇంత పని జరిగేది కాదు అన్నాడు విసుగ్గా. అప్పటికీ అలికిడి అవగానే పెద్దగా అరిచాను కూడా, కోత అని సమర్థించుకుంది ఆవిడ. అదే మరి అతి తెలివంటే. నేనైతే నేనే అని చెప్పనా? సమాధానం రాకపోతేనా నేను కాదు కోతి అని గ్రహించొద్దు? నిలదీసి అడిగాడు. మిమ్మల్ని నమ్మిందెవరు? పొద్దుట్నుంచి 3 సార్లు అలానే అలికిడైతే కోతేమోనని పరుగునొస్తే 3 సార్లు మీరే. అప్పుడు ఇలానే అరిచాను, మీరా కోత అని. సమాధానం చెప్పారా? ఇప్పుడు అలానే అనుకున్నాను అంది ఆవిడ. సరే, మరేం చేద్దాం? చీపురుకట్ట తీసుకురా అన్నాడు ఆయన. చీపురుకట్ట తెచ్చినంత మాత్రాన సరిపోదుగా. మన పిచ్చి ఏమవుతుంది? హనుమంతుని కేకయ్యండి. హనుమంతుని చీటికి మాటికి ఏం కేకేస్తామో? వాడు రేటు పెంచేశాడు. అది వరకు 10 రూపాయలిస్తే తీసుకునేవాడు. ఇప్పుడు 20కి తగ్గటం లేదు. అదేమంటే అన్నీ ధరలు పెరిగాయ్యగారు అంటాడు అన్నాడు ఆయన. 20 25 ఏం చేస్తాం? అవసరం మనది కదా. ఇంకో ఖర్చు తగ్గించుకుందాంలేండి. ఇదంతా మనం ఎక్కడ శుభ్రం చేయగలం? నాకు కాళ్ళాడవు, మీకు నడువు వంగదు అంది ఆవిడ నచ్చచెప్తూ. సనుక్కుంటూనే సెల్ఫోన్ తీసి హనుమంతు నెంబర్కి ఫోన్ చేశాడు. 6 రింగుల తర్వాత తీశాడు హనుమంతు. ఇదే విషయం, నువ్వోసారి రావాలి అన్నాడు రామారావు. ఆ పని మీదనే ఉన్నాను సార్. 502లో పచ్చడి జాడి పడేసింది కోతి, క్లీన్ చేస్తున్నాను, ఇదయ్యాకొస్తాను అని చెప్పాడు హనుమంతు. ఎవరింట్లోనో ఉన్నట్ట, అక్కడ పాసయ్యాక వస్తాడట అన్నాడు రామారావు. ఏమో ఎప్పుడొస్తాడో ఏంటో, ఈ కోతులతో చచ్చిపోతున్నాం కదండి అంది సీత. ఇటీవల కాలంలో రకరకాల జంతువులు జనావాసాల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించడం విరివిగా జరుగుతోంది. ఏనుగులు పొలాల్లోకొచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. చిరుతపులి ఊళ్ళోకొచ్చేస్తుంది. మొసళ్ళు, కొండ చిలువలు అడపాదడపా కాలనీల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నగరాల్లో పిచ్చి కుక్కలు, కోతులు చేసే అల్లరి ఆగం అంతా ఇంతా కాదు. ఇంకా కుక్కల విషయంలో కాస్త నయం. మా కాలనీకి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మహాప్రభో, తగిన చర్య తీసుకోండి అని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటే
వెంటనే కాకపోయినా ఓ 25 మందిని పీకి పెట్టాకైనా స్పందించి వాటిని పట్టుకుంటారు ప్రభుత్వం వారు. కోతుల విషయానికొచ్చేసరికి పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. గతంలో అంతగా లేకపోయినా ఇటీవల కాలంలో నగరంలో చాలా ప్రాంతాల్లో కోతులు బెడద ఎక్కువైపోయింది. సీతారామారావు కాపురం ఉంటున్న మారుతీనగర్ కాలనీలో ప్రజల జీవనం దుర్భరం అయిపోతోంది. రిటైర్ అయ్యాక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని స్థిరపడదామనే ఆలోచనతో ఇల్లు చూసే బాధ్యత బావమరిదికి అప్పగించాడు రామారావు. అతను కొత్తగా డెవలప్ అవుతున్న మారుతీనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెతికిపెట్టాడు. రామారావుకి బాగా నచ్చింది ఆ ఫ్లాట్. మరీ కాంక్రీట్ జంగిల్లా లేకుండా ఆ బిల్డింగ్ పక్కనే ఒకవైపు పార్కు, దానిలో చెట్లు, వెనకాల ఏదో ప్రభుత్వం వారి కార్యాలయం, పెద్ద ఆవరణ, బోలెడన్ని చెట్లు. బావుంది. చుట్టూ చెట్టు చేమ ఉన్నాయి. గాలి నీడ పుష్కలంగా ఉంటాయని సంతోషించారు. ఆ ఇల్లు కొనేసుకున్నారు. అప్పట్లో అడపాదడపా చెట్ల మీద కోతులు కనిపిస్తూ ఉండేవి. చెట్ల మీద దూకుతూ కోతి చేష్టలు చేస్తూ వాటి మానాన అవి ఉండేవి. ఆ తర్వాత మారుతినగర్లో జనం బాగా పెరిగిపోయారు. కోతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి వాటికి ఆహారం కావాలి కాబట్టి జనం మీద పడ్డాయి. వీధిలో పళ్లబండి వెళ్తుంటే దానిమీద దండయాత్ర చేసి పళ్లన్నీ ఎత్తుకుపోవటం, కూరల బండి వస్తే దానిమీద పడిపోవటం. వాటి ధాటికి తట్టుకోలేక బళ్ల మీద తిరుగుతూ సరుకులమ్ముకునేవాళ్లు ఆ వీధిలో కాలు పెట్టడమే మానేశారు. కాలనీ వాళ్లంతా కాళ్ళేడ్చుకుంటూ ఎక్కడికో పోయి కొనుక్కొచ్చుకోవాల్సిందే. అలా కొన్నా ఇంటికి చేరేదాకా నమ్మకం లేదు. దారిలోనే మీదకి దూకి ఆ సంచి ఎత్తుకుపోతాయి కోతులు. మొదట కిటికీలోంచి ఇంట్లోకి జొరబడిపోయి అరటిపళ్ళు పూర్తిగా ఎత్తుకుపోయేవి. ఆ తర్వాత వాటికి మరీ చొరవ ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్ తీసి అందులో పదార్థాలు తీసుకుని తినటం, సీసా మూత తీసి చల్లటి నీళ్లు త్రాగటం, వంటింట్లో డబ్బాల మూతలు తీసి బిస్కెట్లు, తినుబండారాలు తీసుకోవటం అలవాటైపోయింది. ఇంట్లో పిల్లా పెద్ద నలుగురుంటే కాస్త భయపడుతున్నాయి కాని పెద్దవాళ్లు మాత్రమే ఉన్న ఇళ్లలో వేర విహారం చేసేస్తున్నాయి. అందులో రామారావు సీత వాళ్ల ఇల్లు కూడా ఉంది. వాళ్ళింట్లో వాటి అల్లరి అంతా ఇంతా కాదు. 10 మంది అల్లరి పిల్లలున్న వాళ్ళకు కూడా అంత యాతనుండదు. అప్పటికీ పాపం వెనక వరండాకి కటకటాలు పెట్టించారు. కిటికీలు తలుపులు మూసే ఉంచుతారు. అయినా ఏదో సందు చూసుకుని దూరిపోతాయి. ఓ రోజు సీత వంటింట్లో దోసలు వేస్తోంది. మామూలుగా 10 సార్లు అటు ఇటు తిరగలేదు భార్య అని ప్లేటు పుచ్చుకొని వంటింట్లోకి వెళ్లి దోస తెచ్చుకొని హాల్లో బల్ల మీద పెట్టుకుని తింటాడు రామారావు. మాట పలుకు ఉండదు. మామూలుగా 2-3 దోసలు తిని ఇక నాకు చాలు, నువ్వు నీకోసం వేసుకో అంటాడు. ఆ వేళ అరడజనైనా ఉలుకు పలుకు లేకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే ఆయన కాదు, కోతి. ఈవిడ దోస ప్లేట్లో వెయ్యగానే పట్టుకుపోతుంది. కెవ్వుమని అరిస్తే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కునికిపాట్లు పడుతున్న రామారావు ఏమైంది అని పరిగెట్టుకెళ్లాడు. విషయం తెలుసుకొని చిరాకు పడ్డాడు. ఏమిటంతాయోమయం, ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవద్దు? నేనేమో ఇంకా నువ్వు పిలుస్తావని అక్కడ కూర్చున్నాను. నువ్వేమో కోతికి దోసలేసి పెడుతున్నావు. నాకు తెలియగడుగుతాను, నాకు కోతికి తేడా తెలీదా నీకు అన్నాడు చిరాగ్గా. ఏమో మీరే అనుకున్నాను, అందుకే పెళ్ళైనప్పటినుంచి మొత్తుకుంటూ ఉన్నది. మరీ మౌనస్వామిలా ఉండకుండా కాస్త పలకరించి మాట్లాడండి అని. మీకు సుఖం నాకు సుఖం అంటూ వినిపించుకున్నారా? బెల్లం కుట్టిన రాయిలా మాట పలుకు ఉండదాయే. ఇక మీకు కోతికి తేడా ఎలా తెలుస్తుంది నాకు అని ఎదురు సమాధానం చెప్పింది. చాలా మంది మగాళ్ళలానే భార్య ఎదుట నోరు పెగలదు రామారావుకి. కాఫీ ఇస్తావా? బజారుకెళ్తున్నాను, ఏవైనా కావాలా అంటూ 4 పొడి మాటలు తప్పించి ఏమీ మాట్లాడ్డు. అంతకాలం ఏదో కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ కోతుల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా కాదు, కోతుల కోసమైనా మనం ఇంకాస్త సామరస్యంగా ఉండాలి. చప్పుడైతే వెంటనే స్పందించి కోతో మనుషో నిర్ధారించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖచ్చితంగా పాటిస్తున్నారు కూడా. కాని అక్కడ మళ్లీ తేడా వస్తుంది. ఓ రోజు రామారావుకి సీతకి పోట్లాట అయింది. అలిగి అన్నం తినడం మానేశాడే కాని 3 అయ్యేసరికి నీరసం వచ్చింది. దొంగతనంగా వంటింట్లోకి వెళ్లి ఏదైనా తిందామని ప్రయత్నించాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా చప్పుడు అవనే అయింది. ఎవరిది?
మీరా కోత అని అరిచింది సీత. కోతి కాదు నేనే అని ఎలా చెప్తాడు? అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకునేసరికి లేచి ఓ కర్ర పుచ్చుకొని వచ్చింది సీత. ఇంకో క్షణం ఆగితే కర్రతో ఒకటి వేసేదే. ఆఖరి క్షణంలో ఆగిపోయింది. రామరామా, ఇదేం పనండి? మీ ఇల్లు మీకు ఆకలేసి తింటుంటే ఎవరేమంటారు? నేనే సీత అంటే సరిపోయేదిగా. కాస్తల ప్రమాదం తప్పింది. కర్ర విసురుంటే మీ బుర్ర ఠంగుమనేది అంది. మరోమారు సీత ఇస్త్రీ చీర మంచం మీద పెట్టి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి చూస్తే మంచం మీద చీర మాయం. మళ్లీ బాత్రూంలోకి వెళ్లి తలుపు చాటున నిలబడి, ఏమండి, నా చీర ఎవరు తీశారు? మీరా కోత అని అరిచింది. 6 సార్లు అరిచాక అప్పుడొచ్చాడు రామారావు. పిలిచావా సీత అంటూ. పిలవటం కాదు, అరుస్తున్నాను. మంచం మీద చీర పెట్టుకున్నాను అంటూ వివరంగా చెప్పింది. ఆయన తెగ మొహమాట పడిపోయాడు. ఏమిటి సీత, నువ్వు మరీను. నేనేమైనా గోపాలకృష్ణున్నా నీ చీర ఎత్తుకుపోయేందుకు? కోతే తీసుకెళ్ళుంటుందిలే. ఉండు, హనుమంతుని పిలుస్తాను అన్నాడు. హనుమంతుని తర్వాత పిలవచ్చు. బీరువాలోంచి ఇంకో చీర తీసివ్వండి అంది సీత. హనుమంతు ఆ బిల్డింగ్ వాచ్మ్యాన్ సుబ్బారావు తమ్ముడు. 10వ తరగతి దాకా చదివాడు. పట్నం వచ్చి ఏదైనా పని చేసుకుందామని అన్నగారి దగ్గరికి వచ్చాడు ఏడాది కిందట. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టుగా సరిగ్గా అతనొచ్చే సమయానికి మారుతినగర్ కాలనీలో కోతుల సమస్య ఎక్కువైపోయింది. ఇంట్లో దూరి కోతులు జాతర చేస్తే అదంతా సర్దుకోలేకపోయేవాళ్లు. అప్పుడు హనుమంతుని పిలిస్తే వచ్చి సాయం చేసి ఓ 10 రూపాయలు పుచ్చుకునేవాడు. రోజుకి 5-6 కేసులు తగిలినా బాగానే ఉండేది రాబడి. ఆ తర్వాత బాగా పుంజుకుంది. ఇక ఆ పనిలోనే స్థిరపడిపోయాడు. కోతులను భయపట్టటం, అవి ఎత్తుకుపోయిన వస్తువులు రాబట్టటం అంత తేలికేం కాదు. హనుమంతు ఆ పనిలో బాగా ఆరితేరిపోయాడు ఇప్పుడు. ఓసారి ఓ ఇల్లాలి హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోతే వెంటబడి తీసుకొచ్చాడు. ఇంకోసారి ఒకాయన వాచి పట్టుకుపోతే అక్కడెక్కడో తుప్పల్లో పారేస్తే వెతికి పట్టుకొచ్చాడు. తర్వాత హనుమంతుకి యమ డిమాండ్ పెరిగిపోయింది. అసలు తీరికే ఉండటం లేదు. ఇలా ఎంతకాలం భరిస్తాం అని కాలనీ వాసులు కొంతమంది వార్డు కౌన్సిలర్ గారి దగ్గరికి కట్టకట్టుకుని పోయి మొరపెట్టుకున్నారు. ఎలాగైనా ఈ కోతి మూకను నిర్మూలించండి అన్నారు. అక్కడ వాళ్ళకి చుక్కెదురైంది. ఆ వార్డు కౌన్సిలర్ గారు 3 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉండగా ఓ పుణ్యాత్ముడు తటస్థపడి, నాయనా, ఆంజనేయ స్వామిని ఆరాధించు, ఆకుపూజలు చెయ్యి, వడమాల వెయ్యి, నీకు విజయం చేకూరుతుంది అని చెప్పాట. ఆయన చెప్పింది శ్రద్ధగా పాటించి తరువాత ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్ అయ్యాడు. ఆ కారణంగా ఆయనకి ఆంజనేయ స్వామంటే అమితమైన భక్తి. మరి కోతులంటే ఆంజనేయుని రూపాలే కదా, అందుకే కోతులన్నా భక్తి భయం. ఆ కారణం చేత ఆయన మారుతినగర్ వాసుల సమస్య వైపు దృష్టి సారించలేదు సరికదా. టపటపా చంపలు వాయించుకొని, అపచారం, అసలన్ని కోతులు మీ కాలనీలో ఉండటమే మీరు చేసుకున్న పుణ్యం, వాటిని సేవించుకొని తరించండి అని చెప్పి పంపించేశాడు. పాపం, వెళ్లిన వాళ్ళు వెళ్లినట్టే వచ్చేశారు. ఆ మార్గం మూసుకుపోయేసరికి మరో మార్గం ఏమైనా ఉందేమోని ఆలోచించాడు రామారావు. ఓ ఆలోచన తట్టింది. సీత, నేను ఆ పని చెయ్యనా అని అడిగాడు. ఏమిటది? ఏం చేస్తారు అంది ఆవిడ. సెల్ టవర్ ఎక్కి మా సమస్య పరిష్కరించేదాకా కిందకి దిగునని బెదిరించనా? అలా చేస్తే మీడియా వాళ్ళొస్తారు, పోలీసులొస్తారు, ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నాడు. ఐడియా బానే ఉంది గాని లాభం లేదు. ఎందుకంటే ఈ వయసులో మీరు సెల్ టవర్ ఎక్కటం చాలా కష్టం. మధ్యలోని కాలు జారి కింద పడితే మొదటికే మోసం వస్తుంది. ఏదో కష్టపడి ఎక్కారే అనుకుందాం. కోతులుండే కాలనీ కాబట్టి మీడియా వాళ్ళు రావటానికి భయపడతారు. వాళ్ల కెమెరాలు తీసుకుపోయి విసిరేస్తాయేమో అని వాళ్ళ భయం కదా. పోలీసులు కూడా వెనకాడతారు. ఆ మధ్య మన కాలనీకి ఓ పోలీసు వ్యాన్ వస్తే కోతి ఆ ఇన్స్పెక్టర్ చేతుల్లోంచి సెల్ ఫోన్ తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టు 2 ముక్కలు చేసి సిమ్ కార్డు నోట్లో వేసుకుని వెళ్లిపోయింది. గుర్తుందా? అప్పట్నుంచి పోలీస్ వ్యాన్ ఇటొస్తే ఒట్టు. కాబట్టి మీరు టవర్ ఎక్కినా ఎవ్వరూ పట్టించుకోరు. పదవి విరమణ చేసి పనీపాట లేకుండా ఉన్నాడు. ఇంట్లో ఉంటేనే, సెల్ టవర్ మీదుంటేనే అని చూసి చూడనట్లుగా ఊరుకుంటారు.
కాబట్టి అటువంటి పిచ్చాలోచనలు పక్కన పెట్టండి అంది. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది రామారావుకి. ఏదో ఎవరినైనా బెదిరించడానికి సెల్ టవర్ ఎక్కటమైతే పర్వాలేదు గాని ఎవరూ పట్టించుకోనప్పుడు అటువంటి పనులు చేయటం అవివేకం. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టి మరో ఐడియా కోసం ఆలోచించటం మొదలుపెట్టాడు. మామూలుగానే ఆ శనివారం కూడా పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేశారు. కాన్ఫరెన్స్ కాలు. ఎలా ఉన్నారు నాన్నగారు అన్నారు పెద్దవాడు. ఏం చెప్పమంటారా, చచ్చిపోతున్నాం ఈ కోతులతో అని మొదలెట్టేసరికి వాళ్ళిద్దరూ తలలు పట్టుకున్నారు. గత ఏడాదిగా ఇదే సొద. టీవీ న్యూస్ పెట్టగానే రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం, రైతుల ఆత్మహత్య, ప్రబలుతున్న అంటువ్యాధులు, అగ్ని ప్రమాదం అని మొదలైనట్టు వీళ్లతో మాట్లాడాలంటే భయం. కోతులు వార్తలు తప్ప ఇంకేమీ ఉండటం లేదు. ఒకరొచ్చారని లేదు, మేము ఒకరింటికి వెళ్లామని లేదు, ఓ వస్తువు కొనుక్కున్నామని లేదు. అన్నీ కోతి కబుర్లే. ఇక పిల్లలకి కూడా విసుగొచ్చేస్తోంది. అబ్బా, అమ్మా, నాన్న, ఎంతసేపు కోతులు గోలేనా అంటే ఏం చేయమంటారా, మా జీవితం అలా అయిపోయింది అంటారు. కోతుల్ని తరమలేనప్పుడు కొన్నాళ్లు మీరు ఊరొదిలి మా దగ్గరికి రండి, కాస్త మార్పుగా ఉంటుంది అన్నాడు చిన్న కొడుకు. రామారావుకి దేశం వదిలి వెళ్లటం ఇష్టం లేదు. కాని కొడుకుల పట్టుదల, పరిస్థితులు చూస్తుంటే అదే మంచిదేమో అనిపించింది. సీతకు కూడా అదే అనిపించింది. కొన్నాళ్లు ఇల్లు తాళం వేసి ఉంచితే కోతులు ఇంకో ఇల్లు వెతుక్కుంటాయి అనిపించింది. సరే అన్నారు. ఇంతకాలం ఇల్లు వదలని అమ్మా నాన్న కోతుల కారణంగానైనా తమ దగ్గరికి రావడానికి అంగీకరించినందుకు కొడుకులు చాలా సంతోషించారు. వెంటనే పేపర్లు పంపిస్తాను, వీసాకి అప్లై చేస్తాను, టికెట్లు వగైరా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కాగితాలు గట్రా కోతులు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరూ ఇంట్లో చెరో మూల ఉండి మీరా కోతా అని ప్రశ్నలేసుకోకుండా ఒకే దగ్గర ఉండండి. ఎలాగోలా విమానం ఎక్కారంటే ఇక మీకు నిశ్చింత. మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. ఇంకా ఆ పూట ఆ విషయాలే మాట్లాడుకున్నారు. కంప్యూటర్ కట్టేసి, మొత్తానికి ఈ కోతులు మనల్ని దేశాంతరవాసం చేయిస్తున్నాయి అన్నాడు రామారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.